హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ విత్ రమ్య. సో ఈ రోజు మనం థర్డ్ చాప్టర్ చేయబోతున్నాము కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లోని. సో ఇది కూడా మీకు ఈజీగా కంప్లీట్ చేస్తాం చాప్టర్ని. ఇది కొంచెం ఎక్కువ లెందీగా ఉంటుంది, అందుకే నేను ఏం చేశాను అంటే ఈ మొత్తం చాప్టర్ని 2 డిఫరెంట్ వీడియోస్ కింద డివైడ్ చేశాను. సో మనకి థర్డ్ చాప్టర్లోని ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, అదే బేసిక్స్ ఆఫ్ టెలివిజన్ ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ మొత్తాన్ని ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పార్ట్ అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే బేసిక్స్ ఆఫ్ టెలివిజన్. ఈ బేసిక్స్ ఆఫ్ టెలివిజన్లో మనం జనరల్గా ఏం నేర్చుకుంటాము అంటే టెలివిజన్స్లోని ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, అది ఎలా వర్క్ అవుతుంది, సో ఒక స్టెప్ బై స్టెప్ ఎలా అవుతుంది అని చెప్పేసి మనం నేర్చుకోబోతున్నాము. దాంతోపాటు స్కానింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఆ 2 టైప్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత సింక్రనైజింగ్ ఎందుకు కావాలి మనకి, బ్లాంకింగ్ పల్సెస్ అంటే ఏంటి, తర్వాత విఎస్బి అంటే ఏంటి, నెక్స్ట్ కంపోజిట్ వీడియో సిగ్నల్ అంటే ఏంటి. సో మనం ఈ వీడియోలోని ఈ పార్ట్ ఏ మొత్తం మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం ఎలిమెంట్స్ ఆఫ్ టెలివిజన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది నేర్చుకుందాం. అంటే మన టీవీలోని ఈ కమ్యూనికేషన్ సిస్టంలోని ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిలో యూజెస్ ఏంటి, ఎలా ఒక స్టెప్ బై స్టెప్ వర్క్ అవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్గా మనం నేర్చుకోబోతున్నాము. సో ఫస్ట్ అనేది డయాగ్రామ్ పక్కన పెట్టి ఫస్ట్ మనం మ్యాటర్లోకి వెళ్దాము. మ్యాటర్ మొత్తం చదివిన తర్వాత మనం డయాగ్రామ్ నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట, బికాజ్ అదొక రీక్యాప్ లా వర్క్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అనేది మనకి తెలిసిందే కదా, కెమెరా అనేది ఏం చేస్తుంది, జనరల్గా వీడియోస్ కానీ ఇమేజెస్ని కానీ మనం క్యాప్చర్ చేస్తాము. ఆ క్యాప్చర్ చేసిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఆ ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. సో దాట్ ఈస్ నథింగ్ బట్ కెమెరా. సో మనం కెమెరా ద్వారా మనం ఏం చేస్తాము, ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ వాటి మొత్తాన్ని మనం క్యాప్చర్ చేస్తాము. సో ఈ క్యాప్చర్ చేసిన సీన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం లైట్ని, కలర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేసుకొని వాటిని స్టోర్ చేసుకుంటుంది. దాట్ ఈస్ నథింగ్ బట్ కెమెరా. మైక్రోఫోన్ అంటే ఏంటి, జనరల్గా మైక్రోఫోన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ క్యాప్చర్స్ ది ఆడియో. మనకి ఏదైతే సౌండ్ ఉందో సౌండ్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడానికి మనం మైక్రోఫోన్స్ని యూజ్ చేస్తాం. సో ఈ మైక్రోఫోన్స్ అనేవి ఏం చేస్తాయి, ఆ ఆడియో సిగ్నల్స్ మొత్తాన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది మైక్రోఫోన్. ఇది జస్ట్ బేసిక్. కెమెరా ఏం చేస్తుంది, వీడియోస్ తీస్తుంది, ఇమేజెస్ తీస్తుంది. మైక్రోఫోన్ ఏం చేస్తుంది, మన ఆడియో మొత్తాన్ని అది క్యాప్చర్ చేస్తుంది. సో ఈ రెండింటిని అది ఏం చేసుకుంటుంది, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? సో ఈ థర్డ్ స్టెప్ ఏంటి, థర్డ్ ఇస్ నథింగ్ బట్ ది ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే మనకి క్లీనప్ చేస్తుంది. ఫిల్టర్ జనరల్గా ఏంటి, ఫిల్టర్ అంటే ఏంటి, ఫిల్టర్స్ ది అన్వాంటెడ్ థింగ్స్ అనమాట. సో సేమ్ అలానే మనం ఏమైతే క్యాప్చర్ చేసామో కెమెరాలోని ఇమేజెస్ అవ్వనివ్వండి లేకపోతే ఆడియో అవ్వనివ్వండి, వాటిలోని ఏవైతే మనకి అన్వాంటెడ్ నాయిసీగా ఉన్నవి ఏమైనా ఉన్నాయి అనుకుంటే వాటి మొత్తాన్ని ఈ ఫిల్టర్ అనేది క్లీన్ చేస్తుంది అనమాట. సో చూడండి, cleans up or selects the specific parts of the signal, removing unwanted noise or frequencies. ఏవైతే unwanted noise or frequencies ఆ పర్టికులర్ సిగ్నల్స్ లో ఉన్నాయో వాటి మొత్తాన్ని ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ ద ఫిల్టర్ అనమాట. ఫిల్టర్ గురించి ఇది. నెక్స్ట్ ఏంటి, లెవెల్ యాంప్లిఫైర్ అనగానే మీకు ఏమర్థమవుతుంది, యాంప్లిఫై అంటే ఏంటి, మనం బూస్ట్ చేస్తున్నాం. సో ఏవైతే సిగ్నల్స్ మన దగ్గర ఉన్నాయో ఆ సిగ్నల్స్ని, వీక్ సిగ్నల్స్ని స్ట్రాంగర్గా అవ్వడానికి వాటిని బూస్ట్ చేస్తున్నాం అనమాట. సిగ్నల్ స్ట్రెంగ్త్ని పెంచుతున్నాం. సో యాంప్లిఫైర్ జనరల్గా ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, యాంప్లిఫైర్ జనరల్గా ఇక్కడ ఏం చేస్తుంది, సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది లెవెల్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, ఏవైతే వీక్గా ఉన్న సిగ్నల్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని స్ట్రాంగర్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏంటి, క్లియర్ అండ్ స్ట్రాంగ్ ఆడియో అండ్ వీడియో సిగ్నల్స్ అనేవి మనకి వస్తాయి అనమాట. సో దాట్ ఈస్ నథింగ్ బట్ లెవెల్ యాంప్లిఫైర్. నెక్స్ట్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్లీ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. దాని ఫుల్ ఫామ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. సో ఇది ఏం చేస్తుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది. అంటే ఏంటి, మనం చూడండి, టెలివిజన్లోకి మనకి ఎలా అన్ని బ్రాడ్కాస్ట్ అవుతున్నాయి, బ్రాడ్కాస్ట్ ఛానల్లోడు
ఛానల్ అనేవాడు వాడు అక్కడి నుంచి సిగ్నల్స్ ని మన టీవీ డిష్ కి పంపిస్తే ఆ డిష్ ద్వారా మన టీవీకి వచ్చి మన టీవీలోనే మనకి వీడియో ఇంకా ఆడియో అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి ఏంటి? ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అంటే ఎప్పుడైతే మనం అక్కడి నుంచి బ్రాడ్కాస్ట్ ఛానల్ వచ్చి అక్కడి నుంచి మన డిష్ కి ట్రాన్స్మిట్ చేద్దాం అనుకుంటున్నాడో అప్పుడు ఏంటి రేడియో సిగ్నల్స్ లోని వాడు పంపించాలి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. సో ఈ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, ఆ రేడియో సిగ్నల్స్ మొత్తాన్ని యాంప్లిఫై చేసి స్ట్రాంగర్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటి మనకి అంత దూరం నుంచి ట్రావెల్ అయ్యి మన ఇంటికి వచ్చేలోపు అవి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ప్రాపర్ గా రావడానికి ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్. నెక్స్ట్ ఏంటంటే సింక్రనస్ సర్క్యూట్. సింక్రనస్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా మనకి ఆడియో ఇన్ఫర్మేషన్ వీడియో ఇన్ఫర్మేషన్ రెండు పంపిస్తుంది అక్కడి నుంచి. సో ఆడియో వీడియో కానీ అటు ఇటుగా ఉందనుకోండి మనకి సరిగ్గా అర్థం కాదు కదా. సో రెండు పర్ఫెక్ట్ సింక్ లో ఉండాలి, అంటే ఆడియో ఇంకా వీడియో పర్ఫెక్ట్ టైమింగ్ లోని అది ప్లే అవ్వాలి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ సింక్రోనస్ సర్క్యూట్ అనేది అది చేస్తుంది. ఏం చేస్తుంది, వీడియో ఇంకా ఆడియో సిగ్నల్ యొక్క టైమింగ్స్ ని ఇది మొత్తం కంట్రోల్ చేస్తుంది ఈ సింక్రోనస్ సర్క్యూట్ అనేది. నెక్స్ట్ ఇస్ ట్రాన్స్మిటర్. ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది, సెండ్స్ ద వీడియో అండ్ ఆడియో సిగ్నల్స్ ఫ్రమ్ ద బ్రాడ్కాస్ట్ స్టేషన్ టు ద రిసీవర్ వయా ఎయిర్ వేవ్స్ ఆర్ కేబుల్. ద ట్రాన్స్మిటర్ అనేది ఏంటి, ఆ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది, ఆ వీడియో ఇంకా ఆడియో సిగ్నల్స్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుంచి మన ఇంటి దాకా మన టీవీ సెట్స్ దాకా పంపిస్తుంది. లైక్ ఎలా, ఎయిర్ వేవ్స్ లో కానీ లేకపోతే కేబుల్స్ ద్వారా కానీ ఈ రెండింటిలో ఏదో ఒక మెథడ్ ని యూజ్ చేసుకొని అది పంపిస్తుంది అనమాట. ఇప్పుడు జనరల్ గా అయితే మోస్ట్లీ శాటిలైట్ ద్వారానే మనకి ఈ ట్రాన్స్మిట్ అనేవి అవుతున్నాయి. సో ముందైతే మనకి ఉండేది కదా, కేబుల్స్ ఉండేవి, ఎయిర్ వేవ్స్ ఉండేవి, అవన్నీ ఉండేవి కాబట్టి సో ఇది మొత్తం దాని గురించి చెప్తున్నాం. ట్రాన్స్మిషన్ అనేది డిఫరెంట్ టైప్స్ లో అవ్వచ్చు. సో ట్రాన్స్మిటర్ అనేది ఏం చేస్తుంది, మన ఆడియో వేవ్స్ ని ఇంకా ఆడియో సిగ్నల్స్ ని ఇంకా వీడియో సిగ్నల్స్ ని బ్రాడ్కాస్ట్ స్టేషన్ నుంచి రిసీవర్ కి పంపించడానికి ఇది హెల్ప్ అవుతుంది. వయా ఎయిర్ వేస్ అవ్వచ్చు లేకపోతే కేబుల్ ద్వారా కూడా అవ్వచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది ట్రాన్స్మిటర్. సో ఇప్పుడు ఐఎఫ్ యాంప్లిఫైర్ గురించి నేర్చుకుందాం. సో ఈ ఐఎఫ్ యాంప్లిఫైర్ అనేది ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైస్ మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఫర్ బెటర్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఏవైతే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో వాటి మొత్తాన్ని ఎన్హాన్స్ చేసి వాటిని బూస్ట్ చేస్తుంది. సో దట్ వీ కెన్ హ్యావ్ క్లియరర్ అండ్ స్ట్రాంగర్ ట్రాన్స్మిషన్స్. మనం ట్రాన్స్మిషన్ అవుతున్న టైంలోని ఇది ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపిస్తున్నప్పుడు ఏవైతే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉంటాయో వాటిని బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే దానివల్ల ఏంటి మన సిగ్నల్స్ అనేవి ఏం డిస్టర్బ్ అవ్వకుండా క్లియర్ గా ఇంకా స్ట్రాంగర్ గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఐఎఫ్ యాంప్లిఫైర్. నెక్స్ట్ డిస్ప్లే స్క్రీన్ అనేది మనకు తెలిసిందే కదా. డిస్ప్లే స్క్రీన్ మన టీవీ స్క్రీన్ ఏదైతే ఉందో దాంట్లోని ఎలక్ట్రానిక్ వీడియో సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ విజిబుల్ ఇమేజెస్ కింద కన్వర్ట్ అయ్యి మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లే స్క్రీన్. లౌడ్ స్పీకర్స్ ఏంటి, లౌడ్ స్పీకర్స్ నథింగ్ బట్ ఆ డిస్ప్లే అవుతున్న వీడియోకి ఆడియో అనేది ప్లేబ్యాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ ఆడియో సిగ్నల్స్ ని మళ్ళీ సౌండ్ లోకి కన్వర్ట్ చేస్తాం సో దట్ వీ కెన్ హియర్ అనమాట. సో దిస్ ఇస్ ది కంప్లీట్ ఫ్లో. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈ కంప్లీట్ డయాగ్రామ్ ని నేర్చుకుందాము. సో సింపుల్ గా మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒక ఆప్టికల్ ఇమేజ్ ని టీవీ కెమెరా ద్వారా కానీ ఒక కెమెరా ద్వారా మనం ఏంటి క్యాప్చర్ చేస్తాము. ఒక ఆప్టికల్ ఇమేజ్ ని కెమెరా ద్వారా మనం క్యాప్చర్ చేస్తాము. సౌండ్ ఏమొచ్చి మైక్రోఫోన్ ద్వారా క్యాప్చర్ చేస్తాము. సో ఈ కెమెరాలో క్యాప్చర్ అయిన ఇమేజెస్ అన్నిటిని వీడియో సిగ్నల్స్ లో కన్వర్ట్ చేసుకుంటాము. అదే మైక్రోఫోన్ లో వచ్చిన అంత రికార్డింగ్స్ అనేవి ఆడియో సిగ్నల్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఈ రెండు ఎక్కడికి వెళ్తే ట్రాన్స్మిటర్ దగ్గరికి వెళ్తాయి. ఈ ట్రాన్స్మిటర్ అనేది ఏంటి చెప్పాం కదా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసేది ట్రాన్స్మిటర్ అనమాట. సో దీంట్లోని మాడ్యులేట్ ఆర్ఎఫ్ సిగ్నల్స్ అంటే చెప్పాం కదా, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం ఆర్ఎఫ్ సిగ్నల్స్ గురించి, రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. ఓకే, మనం ఇదేంటి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏంటి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించే ముందు వాటిని మాడ్యులేట్ చేసి వాటిని ఎన్హాన్స్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులేటింగ్ ది ఆర్ఎఫ్ సిగ్నల్స్. సో ఈ ఆర్ఎఫ్ సిగ్నల్స్ అనేవి ఛానల్స్ ద్వారా వెళ్తాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఎయిర్ వేస్ కానివ్వండి లేకపోతే కేబుల్ ద్వారా కానివ్వండి, ఈ ఛానల్స్ ద్వారా అది ఫ్లో అయ్యి ఈ ఆర్ఎఫ్ సిగ్నల్స్ అనేవి
టీవీ సెట్‌కి రిసీవర్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. ఈ రిసీవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏవైతే ఆడియో సిగ్నల్స్ ఉన్నాయో అవి డిస్‌ప్లే డివైస్ దగ్గరికెళ్ళి ఆ పిక్చర్ అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. అదే ఇక్కడ నుంచి ఆడియో సిగ్నల్స్ ఏమొచ్చి లౌడ్ స్పీకర్ దగ్గరికెళ్ళి మనకి సౌండ్ అవుట్‌పుట్ అనేది ఇస్తుందన్నమాట. దిస్ ఈస్ హౌ కమ్యూనికేషన్ ఇన్ టీవీ వర్క్స్ అన్నమాట. ఇలా మనకి మొత్తం అంతా బ్రాడ్‌కాస్ట్ స్టేషన్ నుంచి మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మన టీవీ రిసీవర్ దగ్గరికి వచ్చి అది ఇలా డిస్‌ప్లే అయ్యి లౌడ్ స్పీకర్ ద్వారా మనకి సౌండ్ అనేది వినిపించి సో దిస్ ఈస్ హౌ కంప్లీట్‌లీ టీవీ వర్క్స్. సో ఇది ఫస్ట్ మన టాపిక్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో దిస్ ఈస్ ఇది జస్ట్ సమ్మరీ ఫ్లో. మీరు జస్ట్ మనకి ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు మాత్రమే మనం రివిజన్ చేసుకుందాము అనుకున్నప్పుడు జస్ట్ ఈ సమ్మరీ ఫ్లో ద్వారా మీరు కంప్లీట్‌గా ఒకసారి చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అందుకే ప్రతిదానికి మాక్సిమం నేను సమ్మరీ ఫ్లో అనేది పెట్టడానికి ట్రై చేశాను. సో దట్ మీకు లాస్ట్ మూమెంట్‌లోని జస్ట్ రివిజన్‌కి హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఫస్ట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ స్కానింగ్ అంటే ఏంటి? ఇంకా దానొక నీడ్ ఏంటి అని చెప్పేసి మనం నేర్చుకోబోతున్నాము. జనరల్‌గా స్కానింగ్ అంటే ఏంటి అంటే జనరల్‌గా మనం నార్మల్ జెరాక్స్ షాప్‌కెళ్ళి స్కాన్ చేయమని చెప్తే వాడు ఏం చేస్తాడు? మొత్తం పేజ్‌ని చిన్న చిన్న భాగాల కింద డివైడ్ చేసుకొని ఈచ్ పార్ట్‌ని అది స్కాన్ చేసుకొని ఆ స్కాన్డ్ ఇమేజ్‌ని అది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కింద అది స్టోర్ చేసుకొని అదే దాన్ని ప్రింటర్‌కి ఇచ్చి ప్రింటర్ ద్వారా మనం ప్రింట్ అనేది తీసుకుంటాం. సో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ అవుతుంది. స్కానింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ విజువల్ ఇమేజ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. అదేమో చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన పార్ట్స్‌ని మనం ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కింద ట్రాన్స్మిట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటి అంటే ఈ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో దిస్ is essential in TV systems where each frame of the వీడియో ఇస్ డివైడెడ్ ఇంటూ లైన్స్ అండ్ పిక్సెల్స్. అర్థమైందా? సో మనం ఏంటి జనరల్‌గా కంప్లీట్ స్క్రీన్ కూడా ఉంది కదా! స్క్రీన్ కూడా మల్టిపుల్ పిక్సెల్స్‌తోనే క్రియేట్ చేసి ఉంటుంది. సో మల్టిపుల్ పిక్సెల్స్‌లోని డిఫరెంట్ విజువల్ ఇమేజెస్ అనేవి ఆక్యుపై చేసి కంప్లీట్ ఇమేజ్ అనేది మనకి ఫార్మ్ అవుతుంది. సో అదే ఇందులో చెప్తున్నాము. స్కానింగ్ ఇస్ నథింగ్ బట్ ఒక కంప్లీట్ ఇమేజ్‌ని విజువల్ ఇమేజ్‌ని స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి కానీ దాన్ని ట్రాన్స్మిట్ చేస్తే మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇమేజ్ అనేది. ఇంకా ఆల్సో మన టీవీ కూడా కంప్లీట్ పిక్సెల్స్ అండ్ లైన్స్ ద్వారానే డివైడ్ ఉంది కాబట్టి ఆ పిక్సెల్స్ అనేవి ఈజీగా ఆ పర్టిక్యులర్ స్క్రీన్ మీద క్లియర్ కనిపిస్తాయని చెప్పేసి స్కానింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో జనరల్‌గా ఏంటి మనకి ఏదైతే కెమెరా అనేది స్కాన్ చేసిన ఇమేజ్‌ని లైన్ బై లైన్ వీటిని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌లో కన్వర్ట్ చేసి వాటిని టీవీ రిసీవర్‌కి పంపిస్తాం అన్నమాట. సో ద నీడ్ ఫర్ స్కానింగ్ అంటే అసలు మనం ఎందుకు కావాలి స్కానింగ్ అనేది మనం ఫస్ట్ నేర్చుకుందాము. ఎందుకు కావాలి అంటే ఒక ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇమేజ్ ఏంటి మనకి ఏదైతే ఇమేజ్ మనం క్యాప్చర్ చేసామో ఆ ఇమేజెస్‌ని లైన్ బై లైన్ పిక్సెల్ బై పిక్సెల్ డివైడ్ చేసి ఈజీగా దాన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌లో కన్వర్ట్ చేసి ఈజీగా ఎయిర్ ద్వారా గానీ కేబుల్స్ ద్వారా గానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో దాట్ ఈస్ ది నీడ్ ఫర్ స్కానింగ్. మనకి ట్రాన్స్మిషన్ చేయడానికి ఒక ఇమేజ్‌ని గానీ ఒక వీడియోని గానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించాలి అంటే ఆ కంప్లీట్ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చిన్న చిన్న పిక్సెల్స్‌లోకి డివైడ్ చేసుకొని వాటిని ఆ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ని పంపించాలన్నమాట. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇమేజెస్. నెక్స్ట్ ఏంటి ఇమేజ్ క్లారిటీ అండ్ డీటెయిల్. అంటే ఏంటి అంటే మనం ఒకవేళ ఈ స్కానింగ్ ద్వారా గానీ ఒక ఇమేజ్‌ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించాము అన్నప్పుడు మనకేంటంటే క్లియర్‌గా ఉంటుంది ఇమేజ్ అనేది. అంటే ఎక్కడ సేమ్ ఇమేజ్ క్యాప్చర్ చేసినప్పుడు ఎలా ఉందో అదే సేమ్ ఇమేజ్ అనేది మన డిస్‌ప్లే స్క్రీన్‌లో కనిపిస్తుంది. సో అదేమో కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వాటిని పంపిస్తుంది. సో ఇట్ అలౌస్ డీటెయిల్డ్ ఇమేజెస్ బై క్యాప్చరింగ్ ఈవెన్ ది స్మాలెస్ట్ పార్ట్. మనం చెప్పాం కదా ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కల కింద డివైడ్ చేసి వాటి ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఆ ఇమేజ్ యొక్క యాక్యురేట్ పార్ట్స్ ప్రతీది డీటెయిల్స్ మొత్తాన్ని అది క్యాప్చర్ చేసుకొని క్లియర్ ఇమేజ్ అనేది అది స్క్రీన్ మీద చూపిస్తుంది. రీఅసెంబుల్ చేసి స్క్రీన్ మీద చూపిస్తుందన్నమాట. సో ఇట్స్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ బ్యాండ్విడ్త్. అంటే ఏంటి అంటే చూడండి స్కానింగ్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు సెండ్ ఇమేజెస్ యాజ్ స్మాలర్ డేటా సెగ్మెంట్స్ లైన్స్
యూజింగ్ లెస్ డేటా ఫర్ ట్రాన్స్మిషన్. అంటే ఏంటి, ఒకేసారి పెద్ద డేటాని పంపించే బదులు దాన్ని చిన్న చిన్న ముక్కల కింద డివైడ్ చేసుకొని పంపిస్తే మనకి ట్రాన్స్మిషన్ అనేది ఈజీగా స్మూత్గా అవుతుంది. అర్థమైందా? సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ బ్యాండ్ విత్. నెక్స్ట్ రియల్ టైమ్ డిస్ప్లే అంటే ఏంటి అంటే, మనం చెప్తాం కదా లైవ్ షోస్ అనేవి అవుతుంటాయి, లైవ్గా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ లైవ్గా బ్రాడ్కాస్ట్ అయినప్పుడు అంత ఫాస్ట్గా ఆ మొత్తం డేటా మొత్తాన్ని మనకి సైమల్టేనియస్గా మనం టీవీలో రావాలి అన్నప్పుడు ఈ స్కానింగ్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఈ స్కానింగ్ని యూజ్ చేసుకొని ఆ రియల్ టైమ్ డిస్ప్లే అనేది వర్క్ అవుతుంది. సో జనరల్గా మనం అసలు స్కానింగ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి సింపుల్ టర్మ్స్లో నేర్చుకుందాం. జస్ట్ మన లాంగ్వేజ్లో నేర్చుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్ని ఒక రీడింగ్ ఆఫ్ అ బుక్ లాగా మనం అనుకుందాం. సో ఈచ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ అ ఫ్రేమ్ విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ లైన్స్ అనమాట. సో మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం స్కానింగ్ ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ అ బుక్ అని చెప్పేసి. సో ఒక రీడింగ్ అ బుక్ అనేది స్కానింగ్ అయితే ఈచ్ పేజ్ అనేది ఒక ఫ్రేమ్ అయింది. ఇంకా ఈచ్ పేజ్లో డివైడ్ అయి ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పిక్సెల్స్ అని చెప్పేసి అనుకుందాం. సో ద లైన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ వర్డ్స్ అండ్ పిక్సెల్స్ అని చెప్పేసి అనుకుందాం అనమాట. సో బై రీడింగ్ ఈచ్ లైన్, సో మనం ఒక్కొక్క లైన్ 1 by 1 నేర్చుకుంటున్నప్పుడు వి క్యాప్చర్ ది హోల్ స్టోరీ. సో మనం ఒక్కొక్క లైన్ కంప్లీట్గా మనం నేర్చుకుంటే సింగిల్ లైన్ సింగిల్ వర్డ్ అన్నిటి ద్వారా వెళ్ళి ఈచ్ పేజ్ ఈచ్ ఫ్రేమ్ని కంప్లీట్ చేస్తే మనకు కంప్లీట్ స్టోరీ అనేది కంప్లీట్ అవుతుంది. సో సేమ్ వే స్కానింగ్ అనేది ఏం చేస్తుంది, స్కానింగ్ అనేది సేమ్ వర్క్ చేస్తుంది. సో కంప్లీట్గా చిన్న బిట్స్ ఆఫ్ ది ఇమేజ్ అనేది మొత్తం అంతా అది లైన్ బై లైన్ రీడ్ చేసుకొని దాన్ని మొత్తాన్ని ఒకేసారి రీఅసెంబుల్ చేసి కంప్లీట్ స్టోరీ కానీ కంప్లీట్ ఇమేజ్ని కానీ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్కానింగ్. ఓకే, సో మనకి స్కానింగ్ అనేది ఎందుకు కావాలి, ఎందుకంటే చూడండి వితౌట్ స్కానింగ్ a TV system wouldn't be able to break down and reassemble images quick enough leading to copy or unclear picture. అంటే ఏంటి అంటే జనరల్గా మనం ఒకవేళ చెప్తున్నాం కదా, ఒకవేళ కానీ ఇమేజ్ని డైరెక్ట్ ఇమేజ్ మొత్తాన్ని పంపిస్తాం అనుకోండి, ఆ ఇమేజ్ మొత్తాన్ని మన స్క్రీన్ చూడండి ప్రతి ఒక్క దగ్గర టీవీ ఉంది, ఆ టీవీ అనేది డిఫరెంట్ సైజెస్ ఉంటుంది, డిఫరెంట్ స్క్రీన్ సైజ్ అనేది ఉంటుంది. సో ప్రతి డివైస్లోని అది యాక్యురేట్గా అవ్వాలి, యాక్యురేట్గా అన్ని పిక్సెల్స్ లైన్ బై లైన్గా రీఅసెంబుల్ అవ్వాలి అంటే వెరీ హార్డ్ అనమాట. సో దానివల్ల మనకి క్లియర్ ఇమేజెస్ అనేవి రాదు, స్మూత్గా రాదు, వీడియో అనేది కొంచెం స్ట్రక్ అయి వస్తుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి స్కానింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్కానింగ్ అనేది నేర్చుకుందాము. మనకు జనరల్గా టీవీ సిస్టమ్స్లో 2 types ఆఫ్ స్కానింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. చూడండి, స్కానింగ్ ఈజ్ యూజ్ టు బ్రేక్ డౌన్ అండ్ ఇమేజ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ ఫర్ ట్రాన్స్మిషన్. దేర్ ఆర్ 2 main types. ఏంటి అంటే ఒకటి ప్రోగ్రెసివ్ స్కానింగ్, ఇంకోటి ఏమొచ్చి వేర్ ఇట్ ఇస్ ఇంటర్లేస్డ్ స్కానింగ్. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ ప్రోగ్రెసివ్ స్కానింగ్. ఈ ప్రోగ్రెసివ్ స్కానింగ్ అనేది ఏంటి, ఇంకా ఇంటర్లేస్ స్కానింగ్ అనేది ఏంటి అని చెప్పేసి నేర్చుకుందాము. దానికి ముందు ఒకసారి మనం ఇమేజెస్ అనేవి చూసుకుందాం. ఫస్ట్ ఇమేజ్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మన మొత్తం స్క్రీన్ అనేది చిన్న లైన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఈచ్ లైన్లోని ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్రోగ్రెసివ్ స్కానింగ్లోని చూడండి, ఒకటి అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళింది, నెక్స్ట్ లైన్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళింది, తర్వాత ఇలా సో క్రిస్ క్రాస్ అయిందనమాట. సో కంప్లీట్గా ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ పిక్చర్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వెళ్తుంది. సో ఇంటర్లేస్ స్కానింగ్లో చూడండి డయాగ్రామ్ ఎలా ఉందో ఒకసారి. సో అల్టర్నేటివ్గా లైన్స్ ఉన్నాయి, ఫీల్డ్ 1 ఆడ్ అనేవి, ఇంకా అల్టర్నేటివ్గా రెడ్ లైన్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఈవెన్ అని చెప్పేసి. సో ఫస్ట్ లైన్ ఏమొచ్చి థర్డ్ లైన్ కనెక్ట్ అయి ఉంది, థర్డ్ లైన్ వచ్చేసి మళ్ళీ ఫిఫ్త్ లైన్కి, ఫిఫ్త్ లైన్ వచ్చేసి మళ్ళీ సెవెంత్ లైన్కి, అలా ఆడ్గా కనెక్ట్ అయి ఉన్నాయి. సేమ్ రెడ్గా వచ్చేసరికి కూడా సేమ్ అలాగే చూడండి ఈవెన్ కనెక్ట్ అయి ఉన్నాయి. దట్ ఈస్ సెకండ్ వచ్చేసి ఫోర్త్కి, ఫోర్త్ వచ్చేసి సిక్స్త్కి, సిక్స్త్ వచ్చేసి ఎయిత్కి, అలా కనెక్ట్ అయి ఉన్నాయి. మళ్ళీ ఇవి లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోయాయి అనమాట. సో ఒకసారి డయాగ్రామ్ అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు మనం థియరీలోకి వెళ్దాం, లైక్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పేసి. చూడండి,
ఇట్ క్యాప్చర్స్ అండ్ డిస్ప్లేస్ ఈచ్ లైన్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ సీక్వెన్స్. సో ఇదేంటి, ఇది కంప్లీట్ ఇమేజ్ మొత్తాన్ని సీక్వెన్స్లోని లైన్ బై లైన్ అది టాప్ టు బాటమ్ అనేది స్కాన్ చేసుకొని వన్ పాస్లోని మొత్తం లైన్స్ అన్నిటిని స్కాన్ చేస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రోగ్రెసివ్ స్కానింగ్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇమేజ్ ఫస్ట్ మనం తెలుసుకుంటే తర్వాత మనం థియరీ నేర్చుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఆల్ లైన్స్ ఆర్ స్కాన్డ్ ఇన్ వన్ పాస్. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది స్మూత్ అండ్ షార్ప్ ఇమేజెస్కి హెల్ప్ అవుతుంది. ఫాస్ట్ మూవింగ్ సీన్స్కి అయితే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఆల్ లైన్స్ని ఒకసారి మొత్తం అన్నిటిని డ్రా చేసుకొని కంప్లీట్గా మొత్తాన్ని చూపించేస్తుంది కాబట్టి ఫ్లికరింగ్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు యూజ్ చేస్తున్న మోడర్న్ టీవీస్లోని ఎల్సిడీస్లోని ఎల్ఈడీస్లోని వీటిలన్నిటిలోని ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఏం యూజ్ చేస్తున్నాము, ప్రోగ్రెసివ్ స్కానింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. కానీ ముందు టైంలోని ఇంటర్లేస్ స్కానింగ్ అనేది యూజ్ చేసేవాళ్ళం. ముందు ఇంటర్లేస్ స్కానింగ్ ఎలా అయ్యేది అంటే, సో చెప్పాం కదా, ఫస్ట్ పాస్ అనేది ఆర్డర్ నంబర్ లైన్స్లోకి వెళ్ళేది, సెకండ్ పాస్ అనేది ఈవెన్ నంబర్ లైన్స్లోకి వెళ్ళేది. అంటే మొత్తం డిస్ప్లే అవ్వాల్సిన ఇమేజ్ మొత్తాన్ని అది 2 ఆల్టర్నేటివ్ ఫేజ్ లైన్స్లోకి డివైడ్ చేసుకొని ఆ ఈచ్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యకుంటూ వచ్చేది. సో ఏంటి, దానికి వల్ల కొంచెం టైం పట్టదు అనమాట. సో ఇది అందుకే ఏంటి, ఆ టైం పట్టడం వల్ల కొంచెం ఫ్లికరింగ్ అనేది వచ్చి మోషన్స్ అనేవి బ్లర్గా వచ్చేవి. సో మనం ఎప్పుడో మూవీస్ చూస్తే మనకు క్లియర్ కనిపిస్తుంది, కొంచెం ఫ్లికరింగ్ అని కొంచెం మోషన్ బ్లర్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది, కానీ అప్పుడైతే కొంచెం చిన్న మోషన్ ఫ్లికరింగ్స్ అనేవి వచ్చేవన్నమాట. సో ఇది లెస్ బ్యాండ్విడ్త్ కంపేర్ టు ప్రోగ్రెసివ్ స్కానింగ్. ప్రోగ్రెసివ్ స్కానింగ్ అయితే ఏంటి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఒకేసారి అది ఏం చేస్తుంది, మొత్తాన్ని డిస్ప్లే చేసేస్తుంది. కాబట్టి ఒకేసారి వన్ గోలోనే మొత్తం లైన్స్ అన్నిటిని అనలైజ్ చేసి స్కాన్ చేసి డిస్ప్లే చేసేస్తుంది. కాబట్టి అది కొంచెం ఎక్కువ బ్యాండ్విడ్త్, అంటే కొంచెం ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ డేటా స్టోరేజ్ అనేది యూజ్ అవుతుంది. అదే ఇక్కడ అనుకోండి, లైన్ బై లైన్ ఇలా ఏంటి ఈవెన్ ఆడ్ అవుతుంది, కాబట్టి తక్కువ బ్యాండ్విడ్త్ అనేది యూజ్ అవుతుంది కంపేర్ టు ప్రోగ్రెసివ్ స్కానింగ్. అంటే దానివల్ల అదే కొంచెం అడ్వాంటేజెస్ అనమాట ఈ ఇంటర్లేస్ స్కానింగ్లో. సో ఇది ఎక్కడ యూజ్ చేసేవాళ్ళము, ఓల్డర్ టీవీస్లోని ఓల్డర్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్స్లోని యూజ్ చేసేవాళ్ళం. ప్రెసెంట్ అయితే ఎవరు యూజ్ చేయలేదు. మ్యాక్సిమం మనం అందరం ప్రోగ్రెసివ్ స్కానింగ్లోకి షిఫ్ట్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు ఇమేజ్ మీకు ఆల్రెడీ అర్థమైంది కదా, కంపల్సరీగా ఇమేజ్ డ్రా చేయాల్సిందే. సో ఇది 2 ఇమేజెస్ అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఒక్కసారి జస్ట్ కంపారిజన్ చూసుకుందాం, ప్రోగ్రెసివ్ వర్సెస్ ఇంటర్లేస్ అని చెప్పేసి. ఇది లైన్స్ డిస్ప్లేడ్. ఫస్ట్ ప్రోగ్రెసివ్ లో అయితే ఆల్ లైన్స్ ఆర్ డిస్ప్లేడ్ అట్ వన్స్, ఒక్కసారి మొత్తం లైన్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. అది ఇంటర్లేస్ లో అయితే ఆడ్ అండ్ ఈవెన్, అంటే అల్టర్నేటివ్ గా లైన్స్ అనేవి డిస్ప్లే అవుతూ వస్తాయి. నెక్స్ట్ దీంట్లో ఇమేజ్ క్వాలిటీ అనేది స్మూతర్ అండ్ షార్పర్ గా ఉంటుంది. ఇది మాత్రం కొంచెం బ్లర్ ఎఫెక్ట్, కొంచెం ఫ్లికరింగ్ అనేది వస్తుంది. ఇది హయ్యర్ బ్యాండ్ విడ్త్. చెప్పాను కదా, ఒకేసారి మొత్తం ఇమేజ్ మొత్తాన్ని ప్రాసెస్ చేసి అన్ని లైన్స్ ని ఒకేసారి ప్రాసెస్ చేసేస్తుంది, కాబట్టి ఇది ఎక్కువ బ్యాండ్ విడ్త్ అనేది యూజ్ చేసుకుంటుంది. అదే ఇది అనుకోండి, ఒక ఆల్టర్నేటివ్ లైన్స్ ఫస్ట్ ఆడ్ అయిన తర్వాత ఈవెన్ అవ్వాలి, ఈవెన్ అయిన తర్వాత మళ్ళీ ఆడ్ అవ్వాలి, అలా టైం పడుతుంది. కాబట్టి ఇది లోవర్ బ్యాండ్ విడ్త్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఇది యూసేజ్ ఎక్కడ యూజ్ చేస్తాం, మోడర్న్ గా మనం సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో HD 4K టీవీస్ లో మనం యూజ్ చేస్తాం. ఇదైతే ఓల్డర్ సిస్టమ్స్ లోని, ముందు టైం సిస్టమ్స్ లోని యూజ్ చేసేవాళ్ళం అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రెసివ్ వర్సెస్ ఇంటర్లేస్ స్కానింగ్. సో ఇక్కడ జస్ట్ మనం కీ టేక్ అవే చెప్పాం కదా, నేను ప్రతి దాని కింద జస్ట్ సింపుల్ సమ్మరీ టైప్లో చిన్న పాయింట్స్ పెడతాను. అవి మీరు జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే మీది రివిజన్ అయిపోయేలాగా పెడతాను అనమాట, అవి చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ నీడ్ ఫర్ సింక్రనైజింగ్ అండ్ బ్లాంకింగ్ పల్సెస్. అంటే మనకి ఎందుకు కావాలి సింక్రనైజింగ్ అండ్ బ్లాంకింగ్ పల్సెస్ అని చెప్పేసి మనం నేర్చుకుందాం. ఫస్ట్ సింక్రనైజింగ్ ఆర్ సింక్ పల్సెస్ అనేవి ఏంటి, సో దాని నీడ్ ఏంటి, మనం దాన్ని ఎందుకు కావాలి అని చెప్పేసి నేర్చుకుందాము. సో ఇక్కడ లైన్ బై లైన్ నేర్చుకుందాము. ఫస్ట్ ఏంటి అంటే, ఇన్ టెలివిజన్ ద పిక్చర్ ఇస్ స్కాన్ లైన్ బై లైన్ అండ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఇప్పుడే మనం పైన నేర్చుకున్నాం కదా, జనరల్గా ఒక పిక్చర్ అనేది చిన్న లైన్స్ చిన్న పిక్సెల్స్లోకి డివైడ్ చేసి స్కాన్ చేసి వాటి మొత్తాన్ని మళ్ళీ డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఫ్రేమ్ బై ఫ్రేమ్ కానీ లైన్ బై లైన్ కానీ స్కాన్ అవుతుంది పిక్చర్ మొత్తం. సో ఈ పిక్చర్ ఏవైతే స్కాన్ అయిందో, ఈ స్కాన్డ్ పిక్చర్ అనేది ట్రాన్స్మిటర్ ద్వారా మనకి రిసీవర్ టెలివిజన్ సెట్ దగ్గర ఎక్కడైతే రిసీవర్ ఉందో అక్కడ ఏమొచ్చి
పంపిస్తామన్నమాట. చూడండి, బోత్ ట్రాన్స్మిటర్ అండ్ ద రిసీవర్ మస్ట్ స్కాన్ అట్ ద సేమ్ స్పీడ్ అట్ ద సేమ్ పొజిషన్. సో మనము బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది ఏ స్పీడ్లో అక్కడ నుంచి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుందో అదే స్పీడ్లోని మన దగ్గర ఉన్న టెలివిజన్ అనేది అదే స్పీడ్లోని ఆ మొత్తం ఇమేజెస్ని మొత్తాన్ని క్యాప్చర్ చేసి దాన్ని డిస్ప్లే చేయాలి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ అంత సింక్లో వర్క్ అవ్వాలి అంటే కొంచెం సింక్రొనైజింగ్ పల్సెస్ అనేవి వాటిని మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుంది. సో చూడండి, ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ స్టెప్ ద పిక్చర్ విల్ రోల్ టియర్ ఆర్ బికమ్ అన్స్టేబుల్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ నుంచి ట్రాన్స్మిటర్స్ అది ఏంటి ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏదైతే బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మన కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ అయిపోతూ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ మొత్తం. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన టీవీ సెట్ అనేది రిసీవర్ ద్వారా మనం క్యాప్చర్ చేసుకొని అది డిస్ప్లే చేసుకుంటూ పోతుంది. అదే కానీ ఒక్క స్టెప్ అయినా సరే కొంచెం అటు ఇటు మిస్ అయింది అనుకోండి, దానివల్ల ఏంటి మన కంప్లీట్ పిక్చర్ అనేది కొంచెం ఏంటి బ్లర్ అయ్యి ఫ్లిక్కర్ అయ్యి లేకపోతే ఏమైనా అన్స్టేబుల్గా అయిపోయి లైక్ సరిగ్గా మనకి విజువల్స్ అనేవి రాకుండా మధ్య మధ్య కట్ అయిపోయి అలా వస్తాయి కదా. సో దాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సింక్రనైజింగ్ పల్సెస్. ఎందుకు కావాలి, ఎందుకంటే ఇలా అన్నీ అవుతాయి ఒకవేళ, ఎందుకంటే అక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు సేమ్ స్పీడ్ కానీ మెయింటైన్ చేయలేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే సింక్రనైజింగ్ పల్సెస్. ఈ సింక్రనైజింగ్ పల్సెస్ అనేవి ఏం చేస్తుంది అంటే చూడండి, ఇట్ ఈస్ యాడెడ్ టు ద వీడియో సిగ్నల్. వీడియో సిగ్నల్కి ఈ పల్సెస్ అనేవి యాడ్ అయిపోయి వస్తాయి అనమాట. దీస్ పల్సెస్ టెల్ ద రిసీవర్ వెన్ అ న్యూ లైన్ ఆర్ అ న్యూ ఫ్రేమ్ ఇస్ స్టార్టింగ్. సో ఎక్కడ కొత్త లైన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కొత్త ఫ్రేమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరు స్టోర్ చేసుకుంటారో సింక్రనైజింగ్ పల్సెస్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా వచ్చేస్తున్నప్పుడు ఏది ఫస్ట్ ప్లే చేయాలి ఏది సెకండ్ ప్లే చేయాలని చెప్పేసి మనకి టీవీకి కూడా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది కదా. సో అలా ఏమీ అవ్వకుండా ఈ సింక్రనైజింగ్ పల్సెస్ ఏం చేస్తాయి అంటే ఏ ఫ్రేమ్ ని ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది అది ఎక్కడ ఎప్పుడు ఎలా డిస్ప్లే చేయాలి అని చెప్పేసి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం సింక్రనైజింగ్ పల్సెస్ అనేవి స్టోర్ చేసుకుని ఉంచుకుంటాయి. సో దీంట్లో టైప్స్ ఆఫ్ సింక్రనైజింగ్ పల్సెస్ లో కూడా హారిజాంటల్ పల్స్ ఇంకోటి వర్టికల్ పల్స్ కూడా ఉంటుంది. అంటే హారిజాంటల్ గా ఎక్కడ స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, పై నుంచి కిందకి వెళ్తున్నప్పుడు ఏ ఫ్రేమ్ ని స్కాన్ చేయాలి అని చెప్పేసి హారిజాంటల్ గా ఇంకా వర్టికల్ గా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంటుంది. మనం ఒకవేళ కానీ పల్సెస్ ని యూజ్ చేయకపోతే ఆ పిక్చర్ అనేది స్టేబుల్ గా ఉండదు అనమాట. ఓకేనా, అదే కానీ సింక్రనైజేషన్ పల్సెస్ ని యూజ్ చేస్తే స్టేబుల్ గా క్లియర్ గా ఎప్పుడు ఎక్కడ ఎలా ప్లే అవ్వాలో సేమ్ అలాగే పర్ఫెక్ట్ గా ప్లే అవుతుంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ది నీడ్ ఫర్ సింక్రనైజింగ్ పల్సెస్. ఇప్పుడు మనం బ్లాంకింగ్ పల్సెస్ గురించి నేర్చుకుందాం. సో బ్లాంకింగ్ పల్సెస్ అనేది ఏంటి, వాటి నీడ్ ఏంటి అని చెప్పేసి నేర్చుకుందాము. సో ఫస్ట్ దాని నీడ్ ఏంటో నేర్చుకుందాం. దాని నీడ్ ఏంటి అంటే మనం స్కానింగ్ చేస్తున్నప్పుడు చూడండి, ద స్కానింగ్ బీమ్ draws a picture while moving forward. Okay, but when it moves back, called retrace, to start a new line or a new frame, it should not draw anything. ఇదేంటి అంటే చెప్తాను చూడండి. మీకు ఇక్కడ డయాగ్రామ్ చూసారు కదా ఇందాక, స్కానింగ్ చేసినప్పుడు ఎలాగా ఒక కంప్లీట్ పేజ్ అనేది ఒక లేదా కంప్లీట్ విజువల్ అనేది డిస్ప్లే అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ నుంచి మళ్ళీ రీట్రాక్ట్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ లైన్కి న్యూ లైన్కి వెళ్తుంది కదా. ఇక్కడ చూడండి కంప్లీట్ అయింది కదా, ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వెళ్తుంది. ఆ టైంలోని ఏమి అన్వాంటెడ్ ఇమేజ్ కానీ ఏ అన్వాంటెడ్ థింగ్ని కానీ అది చూపించకుండా ఉండాలి. ఓకే చూడండి, బట్ when it move back to start a new line or a new frame, it should not draw anything. సో మనం ఆ పర్టికులర్ టైంలోని ఎప్పుడైతే అది స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి రీట్రేస్ అవుతుందో అలాంటి టైంలో అది ఏమీ డ్రా చేయకూడదు. ఇఫ్ ద బీమ్ ఇస్ స్టిల్ విజిబుల్ డ్యూరింగ్ రీట్రేస్, ఇట్ విల్ ప్రొడ్యూస్ అన్వాంటెడ్ లైన్స్ అండ్ స్పాయిల్ ద పిక్చర్. సో ఎప్పుడైతే మనకి ఈ పాయింట్ నుంచి అదే ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ వెళ్తున్నప్పుడు అది మధ్యలో ఏమైనా విజిబుల్ బీమ్స్ కానీ లేకపోతే ఏమైనా డ్రాయింగ్ కానీ ఏదైనా చేసింది అనుకోండి, దానివల్ల ఏంటి మనకి అన్వాంటెడ్ లైన్స్ అనేవి వచ్చేస్తాయి మన టీవీ మీద. అవి అనేది చాలా పిక్చర్ని అస్సలు మంచిగా చూపించదు, స్పాయిల్ చేసేస్తుంది పిక్చర్ మొత్తాన్ని. సో అందుకని మనం ఏం చేస్తాము అంటే బ్లాంకింగ్ పల్సెస్ని యూజ్ చేస్తాము. ఈ బ్లాంకింగ్ పల్సెస్ అనేవి ఏంటి అంటే ఏ టైంలో అయితే మన ట్రేసింగ్ లైన్ అనేది ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుందో ఆ టైంలో బ్లాంక్ అయిపోద్ది. చూడండి,
ఇట్ ఈస్ ఇన్ స్విచ్ ఆఫ్ ఆర్ బ్లాంక్ బీమ్ డ్యూరింగ్ రీట్రేస్. అంటే ఏంటి, స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మనకి రీట్రేసింగ్ అవుతుందో, మనకి ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుందో ఆ డ్యూరేషన్లోని మన మొత్తం టీవీ అనేది ఒక్కసారి బ్లాక్ అయిపోతుంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ బ్లాంకింగ్ పల్సెస్. సో దీనిలో సేమ్ హారిజాంటల్ బ్లాంకింగ్ పల్సెస్ ఇంకా వర్టికల్ బ్లాంకింగ్ పల్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే రీట్రేసింగ్ ఈచ్ లైన్ మధ్య జరుగుతుందో అది హారిజాంటల్ బ్లాంకింగ్ పల్సెస్ యూజ్ చేస్తాం. అదే వర్టికల్ గా లాస్ట్ ఎండ్ ఫ్రేమ్ నుంచి స్టార్టింగ్ ఫ్రేమ్ కి వెళ్తున్నప్పుడు ఏమొచ్చి వర్టికల్ బ్లాంకింగ్ పల్సెస్ అనేవి యూజ్ అవుతుంది. అర్థమైందా? సో అన్వాంటెడ్ ఏమైతే గోస్ట్ లైన్స్ చూడండి, ఎక్స్ట్రా జిగ్జాగ్ గోస్ట్ లైన్స్ అనేవి అపియర్ అవ్వకుండా మనం ఎప్పుడైతే ఎండ్ లైన్ నుంచి స్టార్టింగ్ లైన్ కి ట్రావెల్ చేస్తున్నామో ఆ రీట్రేస్ చేస్తున్న టైంలోని ఏమీ అవ్వకూడదు అని చెప్పేసి మనం బ్లాంకింగ్ పల్సెస్ ని యూజ్ చేసి ఆ పర్టికులర్ టైంలో ఒకేసారి మొత్తం స్క్రీన్ అనేది డార్క్ అయిపోతుంది, అంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. బ్లాక్ అయిపోయి మళ్ళీ వెంటనే అది జస్ట్ వెళ్ళిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది. అది వెరీ మైన్యూట్ సెకండ్స్ లో జరుగుతుంది కాబట్టి మనకు అంత పెద్ద డిఫరెన్స్ తెలియదు అనమాట. సో ఇది దాని గురించి జస్ట్ అన్ ఎగ్జాంపుల్, దాని గురించి ఎగ్జాంపుల్ అనమాట. సో ఒకసారి మీరు చూసుకోండి దాని గురించి. లెట్స్ స్టార్ట్ విత్ ది ఫోర్త్ టాపిక్ విచ్ ఇస్ విఎస్బి. దీన్ని వెస్టిగియల్ సైడ్ బ్యాండ్ అని చెప్పేసి కూడా అంటాము. సో మనం దీని గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం. అసలు అది ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, సో అసలు అది ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇప్పుడు, అది అసలు ఎందుకు దాని నీడ్ వచ్చింది అని చెప్పేసి మనం నేర్చుకుందాము. ఫస్ట్ మనం విఎస్బి అంటే ఏంటి అంటే అదొక వెస్టిగియల్ సైడ్ బ్యాండ్. అదొక టైప్ ఆఫ్ మాడ్యులేషన్ అనమాట. ఇది ఏం చేస్తున్నారు, జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారు, టీవీ బ్రాడ్కాస్టింగ్ లోనే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఒకటి నేర్చుకుందాము. ఏంటి అంటే 3 టర్మ్స్ ని గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏమొచ్చి నార్మల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఇంకోటి ఏమొచ్చి ఎస్ఎస్బి దట్ ఈస్ సింగిల్ సైడ్ బ్యాండ్, ఇంకా థర్డ్ ఇస్ విఎస్బి. సో మనకి నార్మల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లోని చూడండి, నార్మల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఏం అవుతుంది అంటే జనరల్ గా 2 సైడ్ బ్యాండ్స్ ని మనం పంపిస్తాం అనమాట. 2 సైడ్ బ్యాండ్స్ ని ట్రాన్స్మిట్ చేస్తాం. దట్ ఈస్ అప్పర్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్స్ ని రెండింటిని ట్రాన్స్మిట్ చేస్తారు. నార్మల్ ప్రాసెస్ ఇన్ నార్మల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఏమవుతుంది అంటే 2 సైడ్ బ్యాండ్స్ ని పంపిస్తాం, అదే అప్పర్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్స్ ని ట్రాన్స్మిట్ చేస్తాం. సో దీంట్లోని 2 సైడ్ బ్యాండ్స్ ని ట్రాన్స్మిట్ చేయడం వల్ల బ్యాండ్ విత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అర్థమైందా? సో 2 బ్యాండ్స్ ని పంపిస్తున్నాం కాబట్టి ఒకేసారి అది ఎక్కువ, దానికి ప్రాబ్లం అయిపోతుంది, ఎక్కువ బ్యాండ్ విత్ అయిపోతుంది అనమాట. సో ఇది నార్మల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి అని జస్ట్ నార్మల్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు సింగిల్ సైడ్ బ్యాండ్ అంటే ఏంటి, ఈ సింగిల్ సైడ్ బ్యాండ్ లోని ఒక సింగిల్ బ్యాండ్ మాత్రమే పంపిస్తాం అనమాట. సో ఒక సింగిల్ బ్యాండ్ ని మాత్రమే పంపిస్తారు. సో బ్యాండ్ విత్ అయితే సేవ్ అయిపోతుంది దీంట్లో, అంటే ఎక్కువ బ్యాండ్ విత్ అయితే వైపుకు సింగిలే పంపిస్తున్నాం కాబట్టి. కానీ ఇది రిసీవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ డిస్ప్లే చేయడం అవన్నీ చేయడం చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ అనేవి అయిపోతుంది. బికాస్ ద సిస్టమ్ బికమ్స్ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ టు డిజైన్ అనమాట. అర్థమైందా? సో మనం ఏం నేర్చుకున్నాం, నార్మల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, సింగిల్ సైడ్ బ్యాండ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఏం డ్రాబ్యాక్ ఉంది, బ్యాండ్ విత్ ఎక్కువైపోతుంది. సెకండ్ దాంట్లో ఏం డ్రాబ్యాక్ ఉంది, ఎక్కువ కాంప్లెక్స్ అయిపోతుంది. సో ఈ రెండు అవ్వకుండా మనం విఎస్బిని కనిపెట్టాం. ఈ విఎస్బి ఏం చేస్తుంది అంటే ఈ రెండిట్లో ఉన్న డ్రాబ్యాక్స్ మొత్తాన్ని క్యాన్సిల్ అవుట్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే దీంట్లోని ఒక సైడ్ బ్యాండ్ మొత్తం ప్లస్ ఇంకో సైడ్ బ్యాండ్ లో కొంచెం పార్ట్ ని ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే అర్థమైందా? దీంట్లో ఏం చేస్తున్నాం, 2 సైడ్ బ్యాండ్స్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం, దీంట్లో సింగిల్ ని. సో ఈ విఎస్బిలో ఏం చేస్తామంటే ఒక కంప్లీట్ సింగిల్ సైడ్ బ్యాండ్, దాంతో పాటు సెకండ్ సైడ్ బ్యాండ్ ఒక కొంచెం పార్ట్ ని ట్రాన్స్మిట్ చేస్తాము. అర్థమైందా? దీన్ని మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇమాజిన్ చేసుకోండి, మన దగ్గర 2 హెవీ బ్యాగ్స్ ఉన్నాయి. టూ హెవీ బ్యాగ్స్ ఉన్నాయి అనమాట మన దగ్గర. ఆ హెవీ బ్యాగ్స్ ని అప్పర్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ అని చెప్పేసి అనుకోండి. సో మన దగ్గర 2 హెవీ బ్యాగ్స్ ఉన్నాయి. సో జనరల్ గా నార్మల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో ఏం చేస్తున్నారు, ఆ 2 హెవీ బ్యాగ్స్ ని ఒకేసారి పంపించేస్తున్నారు.
సో అది ఎక్కువ హెవీ అయిపోయింది. సో 2 హెవీ బ్యాగ్స్‌ని మోయాలి కదా మనం. సో చాలా ఎక్కువ హెవీ అయిపోయింది. సో ఇప్పుడు అదే వదిలేసి సింగిల్ సైడ్ బ్యాండ్ గురించి అనుకున్నాం అనుకోండి. అది ఓన్లీ ఒక బ్యాగ్‌ని మాత్రమే క్యారీ చేస్తున్నాం. ఒక బ్యాగ్‌ని మాత్రమే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర క్యారీ చేస్తున్నాం అనమాట. సో అది వెరీ లైట్ గానే ఉంది. కానీ అది చాలా కాంప్లెక్స్ అయిపోయిందనమాట. అంటే ఏంటి, మనం ఒక బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టి, మళ్ళీ వచ్చి ఇంకో బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టి, చాలా ఎక్కువ టైం కన్సంప్షన్ అనేది అయిపోతే ఎక్కువ కాంప్లెక్స్ కూడా అయిపోతుందనమాట. సో ఇప్పుడు ఈ రెండిటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే విఎస్బిని తీసుకొచ్చాం. ఈ విఎస్బి ఏం చేస్తుంది అంటే ఒక కంప్లీట్ బ్యాగ్తో పాటు రెండో బ్యాగ్ నుంచి కొంత అమౌంట్ని తీసుకొని ఆ మొత్తాన్ని వెళ్ళి ట్రాన్స్మిట్ చేస్తుంది. అర్థమైందా? ఒక మొత్తం బ్యాగ్, దాంతోపాటు ఇంకో బ్యాగ్ నుంచి కొంచెం తీసుకుంటాం, కొంచెమే, ఎక్కువ కాదు, కొంచెం తీసుకుంటాము. తీసుకొని కొంచెం బ్యాలెన్స్ అవుట్ చేసి ఆ విఎస్బి అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇలా ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ విఎస్బి. నాకు తెలిసి విఎస్బి ఒక ఈజియెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇదే. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఒకసారి మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఈ ఎగ్జాంపుల్ని వినండి. ఈ ఎగ్జాంపుల్ 2-3 సార్లు వింటే మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ విఎస్బి. సో ఈ విఎస్బిని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? టీవీ సిగ్నల్స్లోనే యూజ్ చేస్తాం అందుకే. సో ఇక్కడ అర్థమైంది కదా? సో దిస్ ఇస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది విఎస్బి బ్యాండ్ అనమాట. చూడండి, ఇట్ ఇస్ అ కాంప్రమైజ్ బిట్వీన్ DSB, that is double sided band, and single sided band. మనం చెప్పాం కదా, విఎస్బిలో మనం ఏం ట్రాన్స్మిట్ చేస్తాం? వన్ ఫుల్ సైడ్ బ్యాండ్, ఇంకో సైడ్ బ్యాండ్లోని ఒక స్మాల్ పోర్షన్ని మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో అడ్వాంటేజెస్ ఏంటి? బ్యాండ్ విత్ని సేవ్ చేస్తుంది వెన్ కంపేర్ టు డిఎస్బి. దీంట్లో అయితే ఎస్ఎస్బి కన్నా కొంచెం కాంప్లికేషన్స్ అనేవి తగ్గిస్తుంది. డిజైన్లోని ఇంకా మంచి యాక్యురేట్ అవుట్పుట్స్ అనేవి ఇస్తుంది. చూడండి, ఇట్ అలౌస్ యాక్యురేట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్ వితౌట్ డిస్టార్షన్. ఇది ఇంకా స్టాండర్డ్ సిస్టమ్స్ ఫర్ టెలివిజన్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఇది యూజ్ చేస్తాము. సో దిస్ ఇస్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ విఎస్బి. అర్థమైందా? సో ఈ డయాగ్రామ్ కూడా సేమ్ మన దాన్ని బేస్ చేసుకునే అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా డయాగ్రామ్స్ గీస్తూ ఉండాలి, బ్లాక్ డయాగ్రామ్స్ అనేవి. సో ఇది ఒకసారి చూసేసుకోండి. సో ఓకే, మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ చేయలేదు కదా. సో నథింగ్ బట్ చూడండి, వీడియో సిగ్నల్స్ ఇంకా క్యారియర్ ఇన్పుట్స్ అనేవి, ఈ 2 ఇన్పుట్స్ మాడ్యులేటర్లోకి వెళ్తాయి. This modulator is nothing but generally a normal modulator, that is normal amplitude modulator అనమాట. ఇది నార్మల్ మాడ్యులేటర్ అనేది మనం ఏం ట్రాన్స్మిట్ చేస్తాం జనరల్గానా? డబుల్ సైడ్ బ్యాండ్స్ కాబట్టి ఈ డిఎస్బి సిగ్నల్స్ అనేవి తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇదేంటి? సైడ్ బ్యాండ్ ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది అంటే, చెప్పంగా సైడ్ బ్యాండ్ ఫిల్టర్ ఏం చేస్తుంది? ఒక కంప్లీట్ సైడ్ బ్యాండ్ని ఉంచి ఇంకో సైడ్ బ్యాండ్లో కొంచెం పార్ట్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఈ వెస్టిగియల్ ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది? ఈ 2 పార్ట్స్లో నుంచి 1 పార్ట్ కంప్లీట్గా ఉంచి సెకండ్ పార్ట్ నుంచి కొంత పార్ట్ అనేది తీసుకొని అది విఎస్బి సిగ్నల్లో కన్వర్ట్ చేస్తుంది. ఆ విఎస్బి సిగ్నల్ అనేది నెక్స్ట్ విఎస్బి సిగ్నల్ అవుట్పుట్ కింద సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది. ఇది మనం టీవీ సెట్స్లోకి మనం ట్రాన్స్మిట్ చేస్తాం రిసీవర్ దగ్గరికి. సో దిస్ ఇస్ హౌ వెస్టిగియల్ సైడ్ బ్యాండ్ వర్క్స్. ఇప్పుడు ది లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ నథింగ్ బట్ కాంపోజిట్ వీడియో సిగ్నల్. ఈ కాంపోజిట్ వీడియో సిగ్నల్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ ది కంప్లీట్ సిగ్నల్. చూడండి, ఇట్ ఈస్ ది కంప్లీట్ సిగ్నల్ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫర్ ది టీవీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది బ్రైట్నెస్ ఆర్ ది కలర్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ పార్ట్స్. చూడండి, కాంపోజిట్ అంటేనే ఏంటి? ది కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అని చెప్పేసి. కాంపోజిట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. సో ఒక కాంబినేషన్ వీడియో సిగ్నల్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సిగ్నల్స్ అనమాట. సో మల్టిపుల్ సిగ్నల్స్ ఏంటి అంటే, చూడండి, ఇట్స్ అ ల్యూమినెన్స్ సిగ్నల్ విచ్ ఇస్ Y, chrominance signal which is C, synchronous pulses, blanking pulses. సో ఈ ఫోర్ ఎలిమెంట్స్ ని, ఈ 4 సిగ్నల్స్ ని మొత్తాన్ని కంబైన్ చేసిన ఫామ్ అయ్యేది కాంపోజిట్ వీడియో సిగ్నల్. అర్థమైందా? ఈ వీడియో సిగ్నల్ కంప్లీట్ గా మన బ్రైట్నెస్, కలర్, వీడియో, సింక్రనస్ పల్సెస్, బ్లాంకింగ్ పల్సెస్, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కంబైన్ అయ్యి ఫామ్ అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ కంపోజిట్ వీడియో సిగ్నల్, దట్ ఈస్ CVS.
సో జనరల్ కాంపోనెంట్స్ మనం చెప్పాను కదా, ల్యూమినెన్స్, క్రోమినెన్స్ అని చెప్పేసి, అసలు అవి ఏంటి అని చెప్పేసి నేర్చుకుందాము. సో ల్యూమినెన్స్ సిగ్నల్స్ ని Y తో డినోట్ చేస్తాం జనరల్ గా. సో ఇది ఏంటి అంటే ఒక ఇమేజ్, ఒక పిక్చర్ ఒక బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది. సో ఇట్ రిప్రజెంట్స్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పిక్చర్, లైక్ బ్లాక్ అండ్ వైట్ డీటెయిల్స్ కానీ అని చెప్పేసి అనమాట. సో బ్రైట్నెస్, ఒక పిక్చర్ యొక్క బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ కానీ క్యారీ చేస్తే దాన్ని ల్యూమినెన్స్ సిగ్నల్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ Y. ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, as even black and white TVs only use this. కానీ ఈ ల్యూమినెన్స్ సిగ్నల్ మాక్సిమమ్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ లోనే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం, బికాస్ మొత్తం పిక్చర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండేది కాబట్టి మొత్తం బ్రైట్నెస్ ఇన్ఫర్మేషన్ ఒక్కటి స్టోర్ చేసుకుంటే చాలు. సో మొత్తం ఇమేజ్ అనేది డిస్ప్లే అయిపోయేది. ఓకే, నెక్స్ట్ క్రోమినెన్స్ సిగ్నల్. క్రోమినెన్స్ సిగ్నల్ ఏం చేస్తుంది అంటే సి అనగానే గుర్తుపెట్టుకుని కలర్ అనమాట. సి ఫర్ కలర్ ఇన్ఫర్మేషన్ ని అది స్టోర్ చేసుకుంటుంది. అంటే అది ఏ ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ కలర్ ఉండాలి, బ్లాక్, బ్లూ, ఏ కలర్ లో ఉండాలి, ఏ హ్యూ కలర్ ఉండాలి, ఎంత సాచురేషన్ ఉండాలి, ఎంత బ్రైట్నెస్ ఉండాలి ఒక కలర్ కి అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరు స్టోర్ చేసుకుంటారు? క్రోమినెన్స్ సిగ్నల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ సింక్రోనస్ పల్సెస్ మనం చెప్పాం కదా, ఎందుకు నేర్చుకున్నాం, లైక్ లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్ స్కానింగ్ చేసినప్పుడు ఎక్కడ ఎలా ఒక పర్టికులర్ ఇమేజ్ అనేది కానీ ఒక పిక్సెల్ అనేది కానీ వ్యూ అవ్వాలి అని చెప్పేసి మొత్తం పల్సెస్ అనేవి, సింక్రనస్ పల్సెస్ అనేవి హ్యాండిల్ చేస్తాయి అనమాట. బ్లాంకింగ్ పల్సెస్ తెలిసిందే కదా, రీట్రేస్ చేస్తున్నప్పుడు అన్వాంటెడ్ లైన్స్ రాకుండా స్క్రీన్ లోని ఈ బ్లాంకింగ్ పల్సెస్ అనేవి యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి, లైక్ మాక్సిమం కాదు కానీ ఒక్కొక్కసారి ఆక్సిలరీ సిగ్నల్స్ ని కూడా యూజ్ చేస్తాం అనమాట. ఈ ఆక్సిలరీ సిగ్నల్స్ అనేవి ఏంటి అంటే ఈక్వలైజింగ్ పల్సెస్ అనమాట. అంటే ఏంటి, మనం ఇంటర్లేస్డ్ టు స్టేబిలైజ్ ఇంటర్లేస్ స్కానింగ్. అంటే ఇది ముందు కాలంలో యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఆక్సిలరీ సిగ్నల్స్. ముందు కాలంలో ఇంటర్లేస్ స్కానింగ్ యూజ్ చేసేవాళ్ళం కాబట్టి అప్పుడు ఆ పల్సెస్ మొత్తాన్ని ఈక్వలైజ్ చేయడానికి, వాటి మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఆక్సిలరీ సిగ్నల్స్ అనేవి యూజ్ చేసేవారు అనమాట. చూడండి, బర్స్ట్ సిగ్నల్ అనమాట. ఈ కలర్ టీవీస్ లో అయితే బర్స్ట్ సిగ్నల్స్ ని యూజ్ చేస్తాము. దేనికి అంటే కలర్ డీకోడింగ్ చేసుకోవడానికి, ఈజీగా అవ్వడానికి. అంటే చెప్పాం కదా, కలర్స్ అనేవి మెయిన్ గా కొన్నే ఉంటాయి. ఆ మెయిన్ కలర్స్ ని కంబైన్ చేస్తేనే ఫామ్ అయ్యేవి డిఫరెంట్ కలర్స్. సో ఆ కలర్ ఇన్ఫర్మేషన్ మొత్తం డీకోడ్ చేసుకోవడానికి ఈ ఆక్సిలరీ సిగ్నల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిలరీ సిగ్నల్స్. సో ఇవి కంప్లీట్ గా ఫోర్ చెప్పాం కదా, డిఫరెంట్ సిగ్నల్స్ అన్ని కలిపి కంబైన్ అయ్యి కంపోజిట్ వీడియో సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కాంపోజిట్. చెప్పాం కదా, కాంపోజిట్ నథింగ్ బట్ కాంబినేషన్. సో ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ల్యూమినెన్స్, క్రోమినెన్స్, సింక్రోనస్ అండ్ బ్లాంకింగ్ సిగ్నల్స్. ఇవన్నిటిని కలిపి ఒక సింగిల్ సిగ్నల్ లో కన్వర్ట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ట్రాన్స్మిట్ చేస్తాం టు ది రిసీవర్ అనమాట. సో ఇక్కడతో మన ఏంటి థర్డ్ చాప్టర్ లోని పార్ట్ ఏ అనేది కంప్లీట్ అయింది. సో చూసుకోండి, మన ఫస్ట్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాం. సో సెకండ్ పార్ట్ మొత్తం నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ ది పార్ట్ 2.